సాధారణంగా మనిషి యొక్క ఆయుష్ అనేది 100 ఏళ్ళు, 100 సంవత్సరాలు అని చెప్పి మనందరం కూడా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ ఆహ్, కొద్ది మంది మాత్రమే 100 ఏళ్లకు పైబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. 100 ఏళ్ళు కూడా లేకుండా 60లు, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 40లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేకపోవటం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అసలు ఈ 100 ఏళ్ల ఆయుర్దాయం ఉండాలి అనంటే ఒకప్పటి కాలంలో వాళ్ళు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళో మనకైతే చాలా వరకు అవగాహన లేదు. కానీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వామీజీ. వారు 109 సంవత్సరాలు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే వారు చేసే ధ్యాన సాధన వల్లే సాధ్యపడిందని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు స్వామి వారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ 109 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా నిజంగా. మీకు ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు. ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా 40, 60కి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? ధ్యానం చేయడం వల్ల ఆయుర్దాయం అనేది పెరిగే అవకాశం ఉంటుందా? గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోను మనసులో స్మరించుకొని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు శుభము మంగళము జరగాలని కోరుకుంటూ, మనిషి ఆయురార్థం మనిషి చేతిలోనే ఉంది. బ్రహ్మ ఏదో రాశాడు అంటారు, ఎక్స్పైరీ డేటు, డిస్పాచ్ డేటు అని. అది ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా ఆ పరమాత్ముడే యోగము అనే దాని మీద మనకి ఇచ్చాడు. ఒక యోగ సాధన, సిస్టమేటికల్ లైఫ్, ఏ టైంలో ఏం తినాలా, ఎంత తినాలా, ఆ పద్ధతులన్నీ ఉండి ఒక గురువు నేర్పించినాడు. ఆ నేర్పించిన సిస్టమ్ ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే 109 కర్మ ఇంకా ఎన్నాళ్ళైనా బతకవచ్చు. మీకు అందరికి బాగా తెలిసి ఉంటుంది, ఒక 2 ఏళ్ల కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు శివానంద అనే ఒక యోగా మాస్టర్ సరస్వతి ఘాట్ దగ్గర ఉంటాడు కాశీలో. ఈ రోజుకు యోగా నడుపుతున్నాడు. ఆయన యోగా చేస్తాడు. హీఈస్ 124 years ఆన్ ది డే విచ్ హీఈస్ టేకింగ్ అవార్డు. తీసుకున్నప్పుడు ఆయనకు 123, ఇప్పుడు 125. మీ లోపల ఇక్కడ లౌకికంలో తిరుగుతున్న వాళ్ళలో ఆయన మీకు కనపడతాడు. మహామహా యోగులు కొంతమంది వాళ్ళ వయసు ఇంత అని వాళ్ళకు తెలీదు, వాళ్ళ డిసిపుల్స్ కూడా తెలియదు. మరి హిమాలయాలలో ఉండి తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు అట్లే ఉన్నారు. సో ఈ ఏజ్ను, ఈ కట్టెను, ఉపాధిని కాపాడుకునే రహస్యాలు గురువు ద్వారా వస్తాయి. ఆ గురువు చెప్పింది తూచా తప్పక చేసినప్పుడే అది స్టాండర్డ్గా ఉంటాయి. కానీ గురువు చెప్పాడు నేను చేయలేదు అంటే ఏం లేదు. మనకు ప్రాక్టికల్గా కావాల్సినంత ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని ఉన్నాయి. కానీ ప్రాక్టికల్, థియరాటికల్ 112 ఉంది. ప్రాక్టికల్ ఎవరు చేస్తాడో వాడు ఇట్లా ఉంటాడు. ఓకే, అంటే ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎవరైనా బతికేది 120 ఏళ్ళ ఆయురార్థం అనేది పరమాత్ముడు ఇచ్చింది. మనంతకు మనమే ఒక 20 ఏళ్ళు పోగొట్టుకుంటున్నాం. ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భవతి అంటాడు. 120 ఏళ్ళు భవతి అనడం లేదు. అక్కడే 120 ఏళ్ళు పోయింది. ఈ ఉన్న 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్ర, 15, 16 ఏళ్ల వరకు ఏమీ తెలియని బాల్యం, 80, 90 వచ్చినప్పటి నుంచి నట్టుబోల్ట్లు లూజ్ అయ్యి అదొక 10 ఏళ్ళు. 100 ఏళ్ళు బతికినా దాంట్లో వాడి నిజమైన బతుకు 15, 20 ఏళ్ళు మాత్రమే. ఎవరికి నచ్చినట్టు మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు, ఇక్కడికి ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్, టీవీలు చూడాలు, సినిమాలకు పోవడాలు, ఆ గంటలంతా తీసేస్తే అది ఒక 5-6 గంటలు. అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది. ఎంతసేపు నిద్రపోవాలా, ఎంతసేపు మేలుకోవాలా. పెద్దలు అంటారు దిన్ దియా కామ్ కర్నేకి లియే, రాత్ దియా సోనేకి లియే అని. పగలు పని చేసుకునేకి ఇచ్చాడు, రాత్రి నిద్రపోయేకి ఇచ్చాడు. మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా 11, 12 వరకు మేల్కుంటున్నాం. సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాం. అప్పుడు లేచి స్నానాలు చేస్తున్నాం. మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం.
అది దేవతల స్నానం. సరే నీకు అది వీలు కాలేదు, 4:30కి చేయి ఋషుల స్నానం, 5:30కి చేయి మనుషుల స్నానం, సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం. అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9-10 బజేకు సోజావు, 9-10 గంటలకు నిద్రపోండి. 3 గంటల వరకు 5:30-6 గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు, సరిపోతుంది. మనం అట్లా చేయడం లేదు. రాత్రి 11-12 వరకు మేల్కొని పొద్దున్న 7 గంటలకు లేస్తా ఉన్నాం. సో అక్కడ కొంచెం దెబ్బ. రెండవది తినే ఆహార పదార్థాలు. ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు. 6 నెలలు 7 నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్, గోధుమలు కానీ రైస్ కానీ. ఇప్పుడు 3 నెలలు 2 నెలలకి వచ్చేదానికి చేసేస్తా ఉండడం, ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి. సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు. ఆ తినే విధానం కూడా హైయెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను. జబ్బులు మూల కారణం అది. పరమాత్ముడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు, ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు. అవి హ్యాపీగా ఉన్నాయి, కంటద్దాలు పెట్టుకోవడం లేదు, చౌట్ మిషన్ పెట్టుకోవడం లేదు. మనం పెట్టుకుంటున్నాం. కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం. సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు, పండ్లు, ఫలాలు. పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు. మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు. ఓకే, ఎప్పుడు తప్పుడే. ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే 3.5 అవర్స్లో తాను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది. ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడెప్పుడో తింటున్నాం. ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది. పండు రుచి ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా? ఎవరికైనా అమ్మ, పరమాత్ముడు 24 గంటలు టైం ఇచ్చాడు. 23 గంటలు మీ నిద్ర, మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. మనిషి జన్మ ఎత్తాం, ఆనందించాల. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి. బట్ 1 అవర్ నాది అనుకోండి. ఈ 1 అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు, ఒక్క 40-30 మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీలోకి మీరు ప్రయాణం. అది ఆత్మధ్యానం అంటాం మేము. ఓకే, బయటికి గమ్మని కూర్చొని ఉంటాం. దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం. ఏది లేది నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం. ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకొని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి. ఓకే, ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి. మన ఋషులు మనకు 100 మార్గాలు చూపించారు. ఎవరికి ఏది అడాప్టబుల్లో, ఎవరికి ఏది సూటబుల్లో, ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటాడు. మనకు ఆ చాయిస్ ఇచ్చాడు పరమాత్మ, బట్ మనం యూటిలైజ్ చేసుకుంటలేదు. ఓకే, అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి, యోగిలా మారటానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాకు కుటుంబం అంటూనే లేదు. పరమాత్ముడి దయ, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నేను 2000 పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినాను. మీరు జాతర ఉత్సవం అంటారు, అట్లా అక్కడ మేము మేళా అంటాం. ఆ మేళాలో మిస్ అయినాను. ఏ ప్రాంతం నుంచి వచ్చాను, నా కులం మతం ఏమి నాకు తెలియదు. బై మిస్టేక్ తప్పిపోయినానో, మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలిపెట్టారో, ఏ కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువు గారు అనే మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారు తన స్థానం రుద్రప్రయాగ నుంచి ఆ మేళాకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు. ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గరనే 7.5 ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడు ఆ 7.5 సంవత్సరాలలో ఈ కుండలిని విద్య, యోగము, పురాణాలు, ఇతిహాసాలు, వేదము, ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం. దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశమంతా తిరిగిరా, చార్ధాం దర్శన్ అన్నారు.
బడా చార్ధామ్ అని ఒకటి, చిన్న చార్ధామ్ అని రెండు ఉన్నాయి. ఓకే. బద్రీ, కేదార్, గంగోత్రి అనేది చార్ధామ్ చోట. హ్మ్. బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా. హ్మ్. ద్వారకా నుంచి స్వస్థానం అంటే హ్మ్. ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కర కొడతాం. హ్మ్. ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నాయి, హ్మ్. ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి. ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా. హ్మ్. నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు. ఓకే. నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్ని వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం. హ్మ్. సర్వం న్యాసం, నీ దగ్గర నేను పెట్టేశాను, ఓకే. నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం. హ్మ్. మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా, నాకు చపాతీలే కావాలా, హ్మ్. నాకు ఏసీ రూమే కావాలా, ఇవన్నీ విరుద్ధం. హ్మ్. సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు. హ్మ్. పంచాగ్ని విద్య అని, ఓకే. జల ఉపన్యాసం అని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఓకే. అవి నేర్పటం మూలంగా చలి ఎండావానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది. హ్మ్. అలాగే ఆహారం విషయంలో 11-12 రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే. ఓకే. మన చుట్టూ ఉన్న శక్తినే మనం మన దాన్ని లోపల. పట్టుకోగలగడం. ఓకే. ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని చేసుకుంటూ పోతున్నాం. అట్లా అని తిండి లేకుండా ఉండాలా అని దాన్ని ప్రయోగించకూడదు. అత్యవసర పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో. ఓకే. శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు. వాడుకోకూడదు. అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు, అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. హ్మ్. మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయొచ్చు. ఓకే. అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది. హ్మ్. అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామీజీ? వేరే వాళ్ళ పైన కూడా మీరు అలా ఎవరికైనా చేయొచ్చు. చేయొచ్చు. ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అని ఉంటుంది, హ్మ్. అది అందరికీ తెలిసిందే. హ్మ్. మొదట ఒక పౌర్ణమి రోజు మగలంతా ఉపవాసం ఉండనిచ్చి హ్మ్. చంద్రోదయం అయిన తర్వాత బాగా 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, దానికి అవసరమైన 2 రకాల సబ్జీ, దాల్, హ్మ్. పెరుగు, నెయ్యి, బెల్లము అన్నీ పెడతారు. ఆ. అసలు సామాన్యంగా ఒక మానవుడు అంత తినలేడు, హ్మ్. అంత పెడతారు. ఆ. ఆ తర్వాత చంద్రకళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క ముఠి తగ్గిపోతా పిడికెడు ఆహా. తగ్గిపోతా వస్తుంది. సో అమావాస్యకు ముందు దినం ఒకే పిడికెడు ఉంటుంది, హ్మ్. అమావాస్య పొద్దు ఏమీ ఉండదు. ఫస్ట్ 15 days అన్టాలరేటబుల్, హ్మ్. మనిషికి అలవాటు కాదు. ఆ. మళ్ళీ ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి మళ్ళీ 16 ముద్దల భోజనం, ఓకే. మళ్ళీ రెడ్యూస్, మళ్ళీ డెవలప్, మళ్ళీ రెడ్యూస్, ఆ. ఇట్లా చేస్తారు. మొదట్లో మాకు కూడా చాలా బాధ అనిపించి మా గురువుగారితో అడిగాం, హ్మ్. ఇట్లా కొంచెం కొంచెం చంపే బదులు ఒకటేసారి చంపేయచ్చు కదా పబ్లిక్గా. ఆ. ఆయన అన్నాడు, రే ఈ పాపీ పేట్, ఈ పొట్ట ఇట్లా జానడు ఇట్లా జానడు. హ్మ్. ప్రపంచంలో ఎంత పెద్ద గుంతనైనా రోజు 3 పిడికెళ్ళు మన్ను వేస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో నిండిపోతుంది. అవును. ఈ పొట్టకు 4 సార్లు 5 సార్లు వేసినా నిండదు. హ్మ్. నువ్వు దీన్ని జయించుకున్నావంటే జితం జిహ్వ జితం సర్వం, నాలుకను నువ్వు జయిస్తే రుచులను తప్పించి హ్మ్. హ్మ్. ఎంత నీకు అవసరమో అంత నువ్వు తిన్నప్పుడు హ్మ్. ఆ పొట్ట మీద నీకు కాబు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి లొంగాల్సిన పని లేదు. హ్మ్. ఈ ఆకలే కదా మనిషిని లొంగదీస్తుంది, లొంగదీస్తుంది. అపరాధాలు చేయిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది. అంటే వాడి కోసం, ఆ పొట్ట కోసం, వాడి మీద ఆధారపడిన పొట్టల కోసం. హ్మ్. దీని మీదనే కాబు పొందితే ఏంటే అవసరం లేదు. హ్మ్. మేము ఎక్కడో పాదచారులుగా తిరిగేటప్పుడు మాకెప్పుడో పిలిచి భిక్ష పెట్టడు. హ్మ్. మళ్ళీ సన్యాసంలో ఇదొక రూల్, ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినాలా తప్ప మాకై మేము ఇట్లా అనకూడదు. ఓకే. అడిగితే అది రుణం, హా. వాళ్ళై వాళ్ళు ఇస్తే అది దక్షిణ. ఈ అర్థాలు ఉన్నాయి. హ్మ్. 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 తో రుణపడినాము అంటే ఆ రుణం తీర్చుకునేకి మళ్ళీ ఇంకో జన్మ ఇంకొక ఎత్తాలి. జన్మ ఎత్తాల్సిందే. జన్మరాహిత్య స్థితి కోసం సన్యాసం. మరి ఇప్పుడు మళ్ళీ ఈ లంపటంలో ఎందుకు పడాలి? ఓకే. ఎట్లాగో గురువు ఇచ్చిన సాధన ఉంది, హ్మ్. తో ఉండొచ్చు, అప్పుడు వాడుకుంటాం దాన్ని. స్వామీజీ మీరు చెప్పారు కరెక్టే. అలా మేము చేయి చాపి అడిగామంటే అది రుణంలాగా ఉండి మరొక జన్మకి దారి తీస్తుంది. కానీ చాలామంది బాబాల్ని, స్వామీజీల్ని చూస్తున్నాం కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ దొంగ బాబాలు అలా అనొచ్చు అంటారా?
ఈ ప్రకృతి పరమాత్ముడు సృష్టించిన దాంట్లోనే చెడు మంచి రెండు ఉన్నాయి. చెడు ఉన్నప్పుడే మంచి ఏదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. బాగా ఎండలో తిరిగేసి వచ్చారు, మీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేశారు, ఆ చల్లగాలి ఆహా అంటున్నారు. ఈ ఆహా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ ఎండ అనుభవించినాక, ఆ బాధ అనుభవించినాక. అది లేకపోతే మీరు జీవితాంతం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ నాకు సుఖం ఇస్తుంది అన్న గుర్తింపు మీకు రాదు. సో సుఖాన్ని మీరే గుర్తింపు చేసుకుంటున్నారు. ఎండలో తిరిగి ఉస్సు బస్సు నాకు నీళ్లు తప్పికెత్తంది మంట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కష్టాన్ని మీరే ఫీల్ అవుతారు. ఓ అది కష్టము, ఇది మంచిది, బాగుంది అనే కంపారిజన్ వస్తాను. అట్లా లోకంలో వేరే రకాలు ఉంటారు. ఇంకోళ్ళను మనం విమర్శన దృష్టిలో మేము చూడం. అతను దృష్టిపథం ఎట్లాడుతూ కొంతమంది ఉంటారు, మీ కర్మను తొలగించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మీ తీసుకోవడం బాహ్యంగా ఉన్నా దాని వెనకల మీ కర్మను లాగలిగిన గొప్ప వాళ్ళు ఉంటే ఆ పని చేస్తారు. ఇంకా కేవలం బతుకు తెరువు కోసం ఈ బట్టలు వేసుకొని తింటున్నాం చేస్తున్నాం అనే వాళ్ళు ఉన్నారు లోకం. కానీ నే మట్టుకు నా వరకు అసలు నేను అందరికీ చెప్పేస్తా, ఇంకోటి నువ్వు విమర్శించకు, కంపేర్ చేసుకోకు. నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటావు, నీ గురువు నీకేం చెప్పాడో అది చేసుకుంటావు. కంపారిజన్లోకి పోతే ప్రపంచమంతా ఇంకా సమస్యలే. స్వామీజీ, క్రియాకుండలి అంటుంటారు, ఇది ఒక విద్యనా? ఇది నేర్చుకోవటం వల్ల ఎటువంటి మార్పులు గమనించవచ్చు అంటారు? యోగం అంటేనే కలయిక. విడిపోయాం పరమాత్మ నుంచి, మళ్ళీ పరమాత్మతో కలవాలా అనుకోవడమే యోగం. ఆ ఒక్క యోగ సాధనకు మన పూర్వీకులు అనేకంగా క్రియాయోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని, కుండలిని యోగం అని, హఠయోగం అని, క్రియాయోగం అని, నాదయోగం అని, స్వరయోగం అని. స్వరయోగం అంటే ముక్కుల ద్వారా గాలి ఎటు పోతుంది ఎటు వస్తుంది అని ఇన్ని రకాలు ఉన్నాయి. అది కూడా మనకు ఇవ్వబడిన చాయిసెస్. నీకు దేంట్లో నిష్ణాతత వరకు పోగలుగుతావు. ఇప్పుడు స్టడీస్లో తీసుకుంటే బిఏ అయినాక ఎంఏ, ఎంఏ అయినాక ఎంఫిల్, అంతతో నువ్వు దాంట్లో పర్ఫెక్ట్. సో దీంట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి ఆ స్థాయికి నువ్వు పోగలిగినప్పుడు యూ విల్ అచీవ్. ఎవరైనా కానీ అచీవ్ కావచ్చు. చాయిసెస్. అట్లాంటి దాంట్లో ఈ క్రియాయోగం అనేది ఒకప్పుడు వైదిక కాలంలో ఉండేది, మధ్యలో లుప్తం అయిపోయాయి. ఆ లుప్తమైపోయిన దానికి మనుషులకు తిరిగి అందించాలని దాని మూల పురుషుడైన మహావతార్ బాబా ఒక మహానుభావుడిని ఎన్నుకొని అతని మాధ్యమంగా చేసుకొని కొన్ని వేల గ్యాప్ మధ్యలో తర్వాత మళ్ళీ ఆయన ద్వారా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళలో క్రియాయోగం చేస్తే ఫలితం ఇట్లుంటుంది అని లోకానికి చూపించినోడు ఒక యోగి ఆత్మకథ రాసినాడు కదా పరమానంద. ఆయన డెడ్ బాడీ 15 రోజుల వరకు చెడలేదు. అది యోగి శక్తి. క్రియాయోగం చేస్తే క్రియాయోగం చేస్తే దాంట్లో చేయాల్సిన దాంట్లో కఠినతరమైన సాధన ఏమంటే ఖేచరీ ముద్ర. ఈ నాలుకను వెనకకు మడిచి చిన్న నాలుకను ఉండే దాని వెనకకు పెట్టి నాసికా రంధ్రాలను క్లోజ్ చేస్తూ సాధన చేసినప్పుడు ఆ చిన్న నాలుక బ్రహ్మ మన మైండ్లో నుంచి ఒక రసం ఊరి ఒక డ్రాప్ పడుతుంది. అది అన్నాహారాలకు నీటి దప్పికలను కానివ్వకుండా చేయటమే కాకుండా ఈశ్వరానుసంధాన శక్తిని కలగజేస్తుంది. బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. షట్చక్రాలు యాక్టివ్గా ఉండేదానికి కారణభూతమైంది. షట్చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో ఆ షట్చక్రాలు నియంత్రిస్తున్న ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్. దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది. ఈ సాధన చేయడానికి ఎంత కాలం పడుతుంది స్వామీజీ? చాలా కష్టంతో కూడుకున్నదే కదా. దాన్ని బలవంతంగా ఆ నాలుకను సాగదీస్తూ వెనకున్న నరాన్ని కట్ చేసి లోపలికి తోసుకుంటూ తిప్పలు పడేదానికే 3-4 ఏళ్ళు అవుతుంది. అది బలవంతంగా చేసింది. పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు, ఆ గురు కటాక్షం ఉన్నప్పుడు అది సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎవరికి ప్రాప్తతో వాళ్ళకే. ప్రతి ఒక్కటి ఎవడు చేయాలంటే మనమంతా ధీరుబాని అంబాయిలు కాలేమే. మన దేశంలోనే పుట్టాడు ఆయన, మన ఎదురుగానే పెరిగాడు, ఈ పొద్దు కోట్ల ఆస్తి. మనం లేదు.
సో ఎవరికి ఏది ఏది ఉందో అదే అది. కానీ సాధన సిస్టమేటికల్గా చేస్తే ఎవరైనా అద్భుతమైన క్రియాయోగి కాగలరు. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు కదా స్వామీజీ, మీకు ఎంతకాలం మాకు పట్టింది నేర్పించింది మా గురువు గారు కుండలిని విద్య. కుండలిని విద్య? ఓకే. అదే నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని అవునవును. యోగాలు ఉన్నాయని. దాంట్లో మా లైన్ కుండలిని యోగ సాధన. మీరు మీ గురువుగారి దగ్గర నేర్చుకున్నారు, మళ్ళీ మీరు మీకు శిష్యులు వాళ్ళకి సాధన నేర్పించడం ఇలాంటివి చేస్తుంటారా స్వామీజీ? ఎందుకంటే మొట్టమొదట నేను గురువు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకని? అందరూ గురువులే. ఆ, పత్రిజీ అంటారు, ఆ, యు ఆర్ మాస్టర్స్, ఐఎమ్ ఆల్సో మాస్టర్. యు ఆర్ గాడ్స్, ఐఎమ్ ఆల్సో గాడ్ అంటారు. ఆ, సో అందరిలో అదే ఉన్నప్పుడు నేను ఏదో నేర్పిస్తాను అనే అహంకారం కాదు. నాకైతే తపన ఉంది, ఉమ్, నేను బాగున్నాను, నాలాగా మీరు ఉండండి. ఉమ్, కానీ ఆ చేసే ప్రాసెస్ అందరూ అట్లా చేయలేరు. ఆ క్రియలు ఉంటాయి, ఉమ్, క్రియల తర్వాత 3 బంధాలు అనేటివి ఉంటాయి, ఉమ్, పూరక కుంభక రేచకాలు అనేది ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు బాగా వింటారు, ఉమ్, ప్రాక్టికల్ అది ఉండదు. థియరాటికల్గా నేను వాళ్ళకి పూర్తి అర్థమయ్యేటట్టు చెప్తా వాళ్ళ భాషలో. ఉమ్, బట్ చెప్పిన తర్వాత ఆ రోజు చాలా బాగుంది అంటారు, నెక్స్ట్ డే దాన్ని చెయ్యరు. ఉమ్, వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఈ కాలంలో ఈ పొద్దు వినేయాలా రేపటికంతా నాకు వచ్చేయాలి. వింటే రాదు కదా. ప్రాక్టికల్, ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఓకే. స్వామీజీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల మార్పులు సమాజంలో కానీ మనుషుల్లో కానీ చూస్తూ వచ్చారు కదా, ప్రత్యేకించి చెప్పాలి అని అంటే ఎక్కువగా మార్పు చెందిన విషయాలు ఏంటి? స్వాతంత్రం రాకముందే చాలా బాగుండిందమ్మ దేశం. ఉమ్, ఇంత క్రూరత అనేది అప్పట్లేదు. హా, అప్పుడు వాళ్ళ పోలీసింగ్ చాలా తక్కువ అయినా ఉమ్, బ్రిటిష్ వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. కానీ వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకునేకి మన గురుకుల వ్యవస్థను ధ్వంసం చేసి ఉమ్, ఈ ఇంగ్లీష్ ఏబిసి కాన్వెంట్లు పెట్టారు. అవును. సో వాళ్ళ ప్లాన్ మన సంస్కృతిని ధ్వంసం చేస్తే మనం పోతాము. కానీ మన సనాతన ధర్మ సంస్కృతి అజరామరం, ఎవడు దాన్ని ఏమీ చేయలేదు. ఉమ్, 1000 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, ముస్లిమ్స్ కాలేదు. అవును. 400-500 చేసిన ఈ బ్రిటిష్ వాళ్ళ చేత కాలేదు. ఉమ్, ఈ పొద్దుకు అది అజారామరంగా ఉంది. ఎందుకంటే మనది గురు శిష్య పరంపర, ఉమ్, అది ఎక్కడా పోదు. ఓకే. ఇప్పటికీ కేరళలోను ఉమ్, కాశ్మీర్లోను ఉన్న బ్రాహ్మిన్స్, నంబుద్దిడి బ్రాహ్మణ్స్ అని ఉంటారు. ఉమ్, వాళ్ళ వేద పఠన విధానం, ఉమ్, వాళ్ళు వేదాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఓకే. పుస్తక రూపంలో వీడు కాల్చేశాడు. అవును, మస్తకాన్ని ఎక్కడ కాలుస్తావు? అవును, ఏం చేయలేదు. మస్తకంలో పెట్టుకొని తరతరాలు అందిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజుకు అలాగనే ఉంది, భవిష్యత్తులోనూ అలాగనే ఉంది. ఓకే. ఒకప్పటి రోజుల్లో చూస్తే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకత, గౌరవం ఉండేది. ప్రస్తుత సమాజంలో అది అసలు కనుమరుగైపోయిందనే చెప్పాలి. మనుశాస్త్రంలో నా స్త్రీ స్వాతంత్రం అర్హసి అన్నాడు అని దాన్ని ఏదో తప్పుగా లోకం చెప్తా ఉంది. ఉమ్, ఆయన ఆ మాట అన్న తర్వాత దాని వెనకాల ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అది చదవరు. ఒక అమ్మాయిని తండ్రి, అన్నదమ్ములు ఉమ్, అపురూపంగా రక్షకులుగా ఉండాలి. పెద్దదై పెళ్లి చేసిన తర్వాత భర్త రక్షకుడుగా ఉండాలి. ఉమ్, తనకు వయసు పెద్దదైనప్పుడు సంతానము తల్లిని అపురూపంగా చూసుకోవాలి అని ఆయన చెప్తూ, ఉమ్, ఇంతమంది ప్రొటెక్షన్లో ఉండే ఆమెకు వేరేగా స్వాతంత్రం అవసరం లేదు అన్న మాట అంటే ఉమ్, దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆ స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేశారు, మీ సంస్కృతి వెస్ట్, మేము చూడు ఎంత ఫ్రీనెస్గా ఉన్నాము అని. ఫ్రీనెస్గా ఉండి 3 రోజులకు ఒకసారి విడాకులు తీసుకుంటున్నారు. ఉమ్, మన సనాతన ధర్మంలో విడాకులు అన్న వ్యవస్థ లేదు. అవును. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా అన్నంత వ్యవస్థ పెట్టారు. స్వామీజీ, మీరు అన్నది కరెక్టే, కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే విడాకుల సంఖ్య చాలా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డామినేషన్ పెరిగిపోయింది. ఉమ్, నేను నీలాగా చదువుకున్నాను, నన్ను తక్కువ ఎక్కువ చూస్తున్నావు అన్న డిఫరెన్స్లు వస్తాను. ఉమ్, ఉమ్, ఒక చిన్న కాంప్రమైజ్, ఆయన అట్లా అన్నాడు నేను ఇట్లా అన్నాను అంటే అది విడిపోతుంది. అవును. ఎవరో ఒకడు తగ్గడము ఎక్కడము చేసుకుంటూ పోయినప్పుడు ఆ బంధం మొదట్లో కొంచెం కొట్లాటలు జరిగినా జీవితాంతం సాగుతుంది. ఉమ్, ఈ మధ్య ఏమైపోయింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఫారినర్స్ లాగానే ఉమ్, ఈ రోజు పెళ్లి 3 నెలలకే డైవర్స్, అవును. అభిప్రాయ భేదాలు. లవర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతాడు. ఉమ్, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకోవడం, ఉమ్, ముందు అర్థం చేసుకొని
ఈమెది తన ఇంట్లో తాను రాణిలాగా పెరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి మా ఇంటికి వచ్చింది, నా పేరు నిలబెడుతుంది నా కుటుంబంలోకి వచ్చి అని ఆమెను అంత గౌరవంగా ఈయన చూసుకున్నప్పుడు, ఇప్పుడు మా అమ్మా నాన్నలు మా అత్తమామలే, నా మొగుడే నాకు దేవుడు అన్నట్లు ఈమె చూసుకున్నప్పుడు లోకంలో ఈ డిఫరెన్సెస్ రావు. తప్పు ఇటుందా అటుందా కాదు, వీళ్ళిద్దరి మధ్య సరి అయిన అవగాహన ఉందా అండర్స్టాండింగ్ కూడా లేదు. ఒక తల్లికి ఏం భయం ఉంటుంది, 20 ఏళ్ళ వరకు పెంచుకున్న కొడుకు ఎక్కడ ఆమె కొంగులో కట్టేసి వెళ్ళిపోతుందో అనేది తల్లి బాధ. నేను మా వాళ్ళందరినీ ఇడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఈమె పెత్తనం ఏంది, నా మొగుడుతో నాకు స్వేచ్ఛ లేదు అని ఈమె. కరెక్ట్ చెప్పారు స్వామిజీ. ఆ భావ ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లుంటుంది. మా అమ్మని విడిచిపెట్టేస్తాను, వీళ్ళే ఈ అత్తమామలే నా అమ్మ నాన్న అనుకున్న మెంటాలిటీలోకి ఈమె వచ్చినప్పుడు గొలాట లేదు. నా ఆడబిడ్డలు వేరే ఇంటికి ఇచ్చాను, ఆ పేరే ఆడబిడ్డ, అవును ఈడబిడ్డ కాదు ఆడబిడ్డ అంటాడు. నా బిడ్డలు నాడిచ్చాను, అట్లాగనే కదా నాకు వచ్చింది. ఈ కొడలు ఇప్పుడు నా కూతురు అనుకుని చూసుకుంటూ వీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కొట్లాట్లు, ఎక్కడ తేడాలు? అట్లా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, ఎన్నో నేను చూశాను. చాలా మంది ఇండ్లకు నేను భిక్ష పోయినప్పుడు అమ్మ అమ్మ అని తిరుగుతుంటే ఆ అమ్మాయిని నేను వాళ్ళ కూతురు అనుకున్నాను, వచ్చినోడు వాళ్ళ అల్లుడు అనుకున్నాను. చూస్తే వీళ్ళ కొడుకు ఆమె కోడలు అంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అవును, అది ఎక్కడో ఒక్క కుటుంబంలో అత్తాకోడన్ల గలాటలు, డామినేషన్లు. అవును, ప్రపంచమంతా అట్లా లేదు, మన భారతదేశం అట్లా లేదు. ఎందుకంటే మనం పెంచిన పెంపుదల పిల్లల్లో ఆ ప్రవర్తన అట్లే ఉంది, మన సనాతన ధర్మం. అది చెప్పకపోవడంతో ఈ మధ్య ఈ డిఫరెన్స్. సమిష్టి కుటుంబంలో పెరిగిన పిల్లలు అద్భుతంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆప్యాయతలు, మా అత్త ససు అన్ని వరుసలు అక్కడ ఉంటాయి. అవును, పెళ్లికి ముందు నుంచే అత్త మేనత్త, మేనమామ, మామ, అత్త, ఇవన్నీ వరుసలు ఉంటాయి. సో ఆ అఫెక్షన్ లో పెరిగిన వాడు ఎప్పుడు లవ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తాడే తప్ప ఈ ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ కాడు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది, పెళ్లి పొద్దు చేసుకుంటారు, వేరే కాపురం అంటారు. ఆ పుట్టిన పిల్లలను వీళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఆయానో లేకుండా అంటే ఇంకెక్కడో పెంచుతాడు. వాడు అఫెక్షన్ లేకుండా పెరగటంతో మనిషిలో క్రూయాలిటీ పెరుగుతా. ఇప్పుడు జరిగే ఈ అరాచకాలన్నిటికీ కారణం ఇదే అంటారా? నేను అదే, వాడు ఇన్సెక్యూరిటీగా పెరిగాడు, అవును అవును, దురలవాట్లకు ఈజీగా పడిపోతాడు, డామినేషన్ వస్తుంది. అవును, ఇవన్నీ కారణం వానికి లవ్ అండ్ అఫెక్షన్ దొరకపోవడం. అసలు తల్లి మామూలుగా ప్రేమగా పాలు ఇవ్వడం లేదు. 6 నెలలు 1 సంవత్సరం ఆ తల్లి వెచ్చదనం అనుభవిస్తూ ఆ పాలు ఆ ముఖాన్ని చూస్తూ చేసిన వాడిలో ఉండే అఫెక్షన్, ఆ తల్లి నాన్న కన్నా అంట మాట్లాడిస్తూ ఉండే ఆ అఫెక్షన్ వాడి భవిష్యత్తులో ఇంకొన్ని హింసించాలా తిట్టాలనే భావన రాదు. అన్నింటికీ మూల కారణం ముందు తల్లి. ఆ బిడ్డను తల్లి అట్లా పెంచితే అన్నీ అట్లే ఉంటాయి. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది ఎంత అద్భుతంగా, ఒక రామకృష్ణ పరమహంస, ఎవరికైనా వీళ్ళ వెనకాల ఒక తల్లి ఉంది. ఆ తల్లి డైవర్షన్ ఇంత అద్భుతంగా. స్వామిజీ, ఇందాక మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు పాటించట్లేరు పాటించాల్సినవి అని చెప్పి. నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది, అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి? ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి 3:30-4 o'clock. ఓకే, 15-20 minutes ఆ పని. వీళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి. భాష్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 10 గ్రాములు మైనస్ ఉంటుంది. బట్ బాహ్య శుద్ధి, నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది. నవ్ ఐఆమ్ క్యూర్, ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కు కూడా తగులుతుంది. ఆ బ్రహ్మముహూర్త టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పక్షులు లేచి కిలకిలా రావాలకు కూడా చేయవు. ప్రకృతి అంతా ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్, హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా గాలిలో కలిసి ఉంటాయి. దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి, ఏదో ఒక సాధన గురువు చెప్పింది, ఇదంతా ఏది లేదు. పత్రి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస,
సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఉమ్, ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్, ఇది అది అంటూ 60,000 ఆలోచనలు చేస్తాడు. ఉమ్, సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్నా అలసిపోయి గమ్మునైతాయేమో కానీ ఉమ్. ఈ మనోతరంగాలు అలవడం లేదు. ఓకే. వన్ ఆఫ్టర్ వన్. ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో 5 గంటల సేపు మనసే పనిచేసి కలలు చూపిస్తుంది. అవును. ఆ 1 గంట సౌండ్ స్లీప్. ఉమ్, అది మన నిజమైన తత్వం. అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం. ఉమ్. బట్ ఆత్మతత్వంలో ఉన్న మన సంగతి మనకు అప్పుడు తెలీదు. తెలీదు. లేచిన తర్వాత ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ అంటాను.